నివాసం ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఆత్మ నివసించేది. దేవుని ఆత్మ నివసించేది. కాబట్టి అపోస్తుల కార్యాలు కూడా ఒకసారి మనము పరిశీలన చేసుకున్నట్టయితే 1:4 కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. 1:4 ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించెను, వారు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమునకు కనిపెట్టి యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చెను కానీ కొద్ది దినములలోగా మీకు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందెను. అంటే పరిశుద్ధాత్మ అనేది ఇప్పుడు మనకు ఏం చేస్తుందంట? బాప్తీసం ఇస్తుంది. పరిశుద్ధాత్మ నివాసముగా ఉన్నది. పరిశుద్ధాత్మ బాప్తీసముగా, పరిశుద్ధాత్మలో పుట్టినట్లు చూసుకున్నట్టయితే పరిశుద్ధ ఆత్మతో బాప్తీసం పొందేదనని చెప్పాను. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చెను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందిన వారిగా. అంటే ఆదరణకర్త వచ్చినప్పుడు, ఆదరణకర్త పంపించినప్పుడు ఆదరణకర్త పని చేయకుండా ఉంటలా. ఆదరణకర్త పని చేయకుండా ఏమీ ఉండటం లేదు. ఆయన పశ్చాత్తాపము కలిగించేవాడిగా ఉన్నాడు, నీతితో నడిపించేవాడిగా ఉన్నాడు, మనుషులను నివాసము చేసేవాడిగా ఉన్నాడు. ఆ తర్వాత మనము బాప్తీసం తీసుకోవాలంటే ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందే రకంగా కూడా ఆయన మనకు అప్పగించేవాడిగా ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మను పొందుకోవటం అంటే చాలామంది అనుకుంటారు గంతులేయటం అని అనుకుంటారు. దేవుని ఆత్మను పొందుకోవటం అంటే చప్పట్లు కొట్టడం అనుకుంటారు. దేవుని ఆత్మను పొందుకోవటం అంటే వాయిద్యాలు వాయించేటప్పుడు ఈ మూల నుండి ఆ మూలకు వెళ్తున్నారని అనుకుంటారు. దేవుని ఆత్మను పొందుకోవటం అంటే వేరే రకంగా వాళ్ళు కనపరుచుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే దేవుని ఆత్మ రకరకాలుగా పనిచేస్తూ ఉండిద్ది. అసలు కొన్నిసార్లు అది మనకు తెలియని కూడా తెలియదు అది. ఎందుకంటే దేవుని ఆత్మ